ఓపెన్ చేయండి, చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. మ్యాండేటరీ, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు, బట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై మాడ్యూల్? మాడ్యూల్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. ఆన్సర్ ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎఫ్ఐసిఓ, ఎంఎం, పిపి, ఎస్డి, హెచ్ఆర్ఎం, సిఆర్ఎం. హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిలేషన్షిప్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అయితే సిఆర్ఎం, హెచ్సిఎం, అది హెచ్సిఎం టైప్ చేయండి, మార్చండి. హెచ్సిఎం, హెచ్ఆర్ఎం కాదు, హెచ్సిఎం. సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు, అంటే హెచ్ఆర్ అంటారు కదా, ఆ డిపార్ట్మెంట్. ఎఫ్ఐ అంటే మనకు తెలుసు ఫైనాన్స్. సిఓ అంటే కంట్రోలింగ్. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. పిపి అంటే ప్రొడక్షన్ ప్లానింగ్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. మరి సబ్ మాడ్యూల్ మీరు ఏం నేర్చుకుంటున్నారు ఎస్ఏపిలో? డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్. మాడ్యూల్ అంటే తెలుసు మీకు. ఎఫ్ఐ 1 మాడ్యూల్, సిఓ 1 మాడ్యూల్, ఎంఎం 1 మాడ్యూల్, పిపి 1 మాడ్యూల్, ఎస్డి 1 మాడ్యూల్, హెచ్సిఎం 1 మాడ్యూల్, సిఆర్ఎం 1 మాడ్యూల్. మరి సబ్ మాడ్యూల్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సబ్ మాడ్యూల్? ఎస్ఏపిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్లో మళ్ళీ ఏముంటాయి సబ్ మాడ్యూల్? జిఎల్ అంటే ఏంటి? R2R టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. జిఎల్ ఇది ఒక సబ్ మాడ్యూల్ అంటారు. అలాగే అకౌంట్ రిసీవబుల్ అంటే ఎవరు? అకౌంట్ రిసీవబుల్ అంటే ఏం సంబంధించింది? వెండర్ కి సంబంధించింది, అంటే P2P. అలాగే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అంటే O2C. నేను మిస్టేక్ చెప్పినప్పుడు చెప్పట్లేదు ఎవరు. సో అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? O2C, ఆర్డర్ టు క్యాష్, కస్టమర్ కి సంబంధించింది. అలాగే అకౌంట్ పేయబుల్ అంటే వెండర్ కి సంబంధించింది. తర్వాత ఎసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓ అనేది 1 మాడ్యూల్. అందులో ఉన్న జిఎల్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంట్స్, ఇవన్నీ ఏంటి? సబ్ మాడ్యూల్స్ అంటారు, సబ్ మాడ్యూల్స్. అలాగే మాడ్యూల్ అంటే ఎఫ్ఐసిఓ 1 మాడ్యూల్, సిఓ 1 మాడ్యూల్, పిపి 1 మాడ్యూల్, ఇవన్నీ మాడ్యూల్స్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై తర్వాత ఏముంది గుర్తుపెట్టుకోండి. ఓకే, అవి మీకు అర్థమైన క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. మాడ్యూల్ కి సబ్ మాడ్యూల్ కి డిఫరెంట్ తెలియాలి మీకు. మాడ్యూల్ అంటే ఏంటి? ఎఫ్ఐ 1 మాడ్యూల్, సిఓ 1 మాడ్యూల్, పిపి 1 మాడ్యూల్, ఎస్డి 1 మాడ్యూల్, హెచ్సిఎం 1 మాడ్యూల్, సిఆర్ఎం 1 మాడ్యూల్. మరి సబ్ మాడ్యూల్, వాట్ ఈస్ మీన్ బై సబ్ మాడ్యూల్? ఎఫ్ఐసిఓలోనే డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి? జిఎల్, దాని సబ్ మాడ్యూల్ అంటారు. అకౌంట్ రిసీవబుల్, కస్టమర్ కి సంబంధించింది, సబ్ మాడ్యూల్. అకౌంట్ పేయబుల్, వెండర్ కి సంబంధించింది, సబ్ మాడ్యూల్. అసెట్ అకౌంటింగ్, సబ్ మాడ్యూల్. జిఎల్ చాలా ఉంటది, ఎండింగ్ వరకు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాం. జిఎల్ అకౌంట్ ఏమీ ఉండదు ఎస్ఏపిలో. అందువల్ల జిఎల్ అనేది బిగ్ కాన్సెప్ట్ అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అంటే మీరు ఏ మోడల్లో మీరు వర్క్ చేశారు? విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్, మీరు ఏ మోడల్లో వర్క్ చేశారని అడుగుతారు ఇంటర్వ్యూలో. మాక్సిమం అడగచ్చు. మీరు చెప్పారనుకోండి, పక్కా మీరు ఆల్రెడీ వర్కింగ్ అనుకుంటారు, 100% అనుకుంటారు, పక్కా వర్కింగ్ పర్సన్ అనుకుంటారు. కొంతమంది వెళ్తుంటారు ఏదో పెట్టుకుని, అలా కాకుండా. సో ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇట్ ఈస్ 4 టైప్స్ అనమాట. 4 టైప్స్ ఉంటాయి. మీరు ఎస్ఐపిలో జాబ్లోకి వెళ్ళారనుకోండి, మీరు వర్కింగ్ చేసే సిస్టమ్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఆన్ సైట్ మోడల్, ఫస్ట్ వన్ ఏంటి? ఆన్ సైట్ మోడల్. తర్వాత ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. సో మోడల్ నంబర్ 1 ఫస్ట్ ఏంటి? ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఆన్ సైట్ మోడల్ కింద చూడండి. ఆన్ సైట్ మోడల్ 4 ఉన్నాయి కదా, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి?
100% all type of consultants sitting at client location or total employees are sitting at client location. సో ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి? ఆన్ సైట్ అంటే ఏంటి? క్లయింట్ లొకేషన్ వెళ్ళిపోవాల్సిందే, ఎంప్లాయీస్ అందరూ అక్కడే వర్క్ చేయాలి. బ్యాంక్ రిలేటెడ్ అంటే ఎవరది? బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మన కంట్రీకి సంబంధించి అయి ఉండొచ్చు. అంటే కొంచెం సెన్సిటివ్ అన్నమాట. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉండే ప్రాజెక్ట్స్. వీటన్నిటికీ కూడా తప్పకుండా లొకేషన్కి వెళ్ళి 100% ఎంప్లాయీస్ అనేవాళ్ళు వీళ్ళు అక్కడే కూర్చొని వర్క్ చేయాలి. నేను రీసెంట్ గా వైజాగ్ వెళ్ళాను, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను, సారీ విజయవాడ వెళ్ళాను, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? టాటా వాళ్ళకి ఇచ్చేసారు. అంటే టాటా వాళ్ళు చేస్తున్నారు ఆ డాక్యుమెంటేషన్, ఆ వర్క్ అంతా కూడా ఎవరికి? టాటా వాళ్ళు. చూడండి వాళ్ళ ట్యాగ్ ఉంటుంది, నేను మాట్లాడాను వాళ్ళతోటి, ఆ టాటా వాళ్ళు తీస్తున్నారండి మొత్తం. అంటే డాక్యుమెంటేషన్ సెట్టింగ్ అంతా మొత్తం సిస్టమ్ మొత్తం ఆన్లైన్ అప్డేషన్ అంతా వాళ్ళు చేస్తారు. ఫైనల్ గా పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆథరైజ్ పర్సన్స్ ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఆన్ సైట్ మోడల్. అంటే 100% ఆఫ్ ది ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారని చెప్పాలి. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఒక మోడల్ గుర్తుపెట్టుకుని చెప్పాలి. ఆన్ సైట్ మోడల్లో ఉన్నాం సార్ అంటే మీనింగ్ ఏంటి? ఎంప్లాయీస్ అందరూ కూడా మేమందరం క్లయింట్ లొకేషన్ లోనే ఉన్నామని చెప్పాలి. ఆన్ సైట్ ఒక మోడల్ గుర్తుపెట్టుకుని అన్ని గుర్తుపెట్టుకోలేదు మీరు, ఇవన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ సైట్ మోడల్. ఎనఫ్, అయిపోయింది. సింపుల్ లాజిక్. అంటే ఏంటి ఆన్ సైట్ మోడల్ అంటే? అందరూ టోటల్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఆన్ సైట్ మోడల్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తున్నారు. తర్వాత ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. అంటే 80% టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్. అంటే 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఉంటారు. 20% అనేవాళ్ళు ఆఫీస్ లో ఉంటారు, హెడ్ ఆఫీస్ లో ఉంటారు. ఇది ఒక మోడల్. సో ఈ మోడల్లో ఉంటే కనుక మీరు ఈ మోడల్ అని చెప్పొచ్చు, నో ఇష్యూ. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో 80% ఎంప్లాయీస్ క్లయింట్ లొకేషన్ లో ఉంటారు, 20% అనేవాళ్ళు హెడ్ ఆఫీస్ లో ఉంటారని చెప్పాలి మీరు. సో ఏ మోడల్ అంటే ఏదో ఒక మోడల్ చెప్పాలి, అన్నీ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఇదేంటిది? మీకు ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా SAP ట్రైనింగ్ లో చెప్పరండి. కొన్ని అడ్వాన్స్డ్ క్లాసెస్ చెప్తారు, కొంతమంది అడ్వాన్స్డ్ క్లాసెస్ చెప్తారు, కొన్ని వాళ్ళు చెప్తారు. మీకు మామూలు కామన్ ట్రైనింగ్ ఇవన్నీ యాడ్ చేయరు. 70-80 టాపిక్స్ కవర్ చేస్తాం మీకు, ఇవన్నీ కవర్ చేయరు. మీరు చెక్ చేసుకోండి మీరు. ఓకే, చూడండి. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్ అన్నారు. క్లియర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. థర్డ్ పాయింట్ ఏముంది? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? 80% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్. అంటే ఇది రివర్స్ అన్నమాట. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ కి ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అనేది రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటి? థర్డ్ స్టెప్ లో 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, 20% టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. 20% ఉంటారంట. ఎగ్జాంపుల్ ఎటువంటి ప్రాజెక్ట్ లో ఉంటారు? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మన టీమ్ కి రెస్పాండ్ అవ్వరు ప్రాపర్ గా. ఏదైనా డేటా కావాలి మీకు క్లయింట్ దగ్గర నుంచి, వాడు రెస్పాండ్ అవ్వడు. అటువంటి సిచ్యువేషన్ లో 80% ఆఫ్ అంటే మనమే వెళ్ళిపోయి అక్కడికి ఉంటాం. 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్న, 20% అనేవాళ్ళు సైట్ లో ఉంటారు. అంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారు. క్లయింట్ ఏం చేస్తారు? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మన టీమ్ కి రెస్పాండ్ అవ్వడు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ మెయిల్స్. మనం మెయిల్ చేసాం, వాడికి ఏదో కావాలి ఇన్ఫర్మేషన్, రెస్పాండ్ అవ్వలేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. మన కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. మనం జూమ్ లింక్ ఏదో ఇచ్చాం జాయిన్ అవ్వమని, వాడు జాయిన్ అవ్వలేదు. లేదంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా లింక్ ఇచ్చాం, వాడు జాయిన్ అవ్వలేదు. అటువంటి సిచ్యువేషన్ లో దీన్ని ఏమంటారంటే ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు. మోడల్ ఇది ఒక మోడల్, ఏదో ఒక మోడల్లో ఉన్నా అని చెప్పండి. తర్వాత ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్ అంటే ఎవరు?
100% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో కూర్చొని మీరు వర్క్ చేస్తారని చెప్పాలి. ఆఫ్ షోర్ మోడల్. ఇలా టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. ఏదో ఒక మోడల్లో ఉన్నానని చెప్పండి అంతే, అన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. క్లారిటీ క్లియర్ కదా? ఎగ్జాంపుల్ చూడండి, విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ అని అడిగారు. విచ్ మోడల్ యు ఆర్ వర్క్స్, మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు? ఆన్సర్ ఏం చెప్తారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ మోడల్. ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు my company, even 80% of the team members sitting into our office, 20% of the team members sitting into client location or client office అని చెప్పాలి. అంతే కదా, ఆఫ్ షోర్ మోడల్ అంటేదే కదా, అది చెప్పాలి. వాడు అడగచ్చు, ఇంటర్వ్యూ అడగచ్చు, వై 20% ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ అవర్ క్లయింట్ లొకేషన్, ఎందుకు మీరు 20% ఎందుకు ఉంటున్నారు, 80% ఎందువల్ల ఉండట్లేదని అడుగుతారు. క్లయింట్ లొకేషన్ లో 20% ఎందుకు ఉంటున్నారంటే మీరు ఆన్సర్ చెప్పాలి. సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్, క్లయింట్ రెస్పాండ్ అవ్వట్లేదు, అందువల్ల 20% మెంబర్స్ అక్కడ యాడ్ చేసాం. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ మీటింగ్ కాల్స్. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం మనము క్లయింట్ లొకేషన్ లో 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ ని మూవ్ చేస్తారు. కొంతమంది జాబ్స్ వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నారు? క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నారు అంటారు. ఎందుకు? క్లయింట్ గురించి అనాలిసిస్ చేయడానికి, క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ తెలుసుకోవడానికి, క్లయింట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇదంతా చేస్తారనమాట. క్లియర్ కదా? క్లియర్ సార్. చూడండి, క్లియరా? ఎస్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమో చూడండి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్. కంప్లీటెడ్ కదా? చూడండి, క్లయింట్ లొకేషన్ లో మామూలు పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, మోర్ దాన్ 50% మెంబర్స్ అంతా కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. టోటల్ మోర్ దాన్ 50% అనమాట. బిగ్ కంపెనీ, మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారని అడుగుతారండి ఒక్కోసారి. చిన్న కంపెనీస్ అయితే ఒక 20 మెంబర్స్ ఉన్నారని చెప్పండి, చిన్న కంపెనీ. అదే పెద్ద కంపెనీ అనుకోండి, ఒక 50 మెంబర్స్ ఉన్నారని చెప్పచ్చు. మోర్ దాన్ 50 మెంబర్స్ అనమాట బిగ్ కంపెనీ అయితే. ఇట్స్ మీన్స్ ఆల్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ టోటల్ 50 మెంబర్స్ ఉన్నారు. మీ టీమ్ లో ఎంతమంది వర్క్ చేస్తారు మ్యాండేటరీ అడుగుతుంటారు. ఎంతమంది ఉన్నారు మీ టీమ్ లో బాబు అని అడుగుతారు. 50 మెంబర్స్ బిగ్ కంపెనీ గురించి పెట్టుకుంటే మీరు. అదే స్మాల్ కంపెనీ అయితే 20, 25 అలా చెప్పచ్చు, 18 అలా కూడా చెప్పచ్చు. ఓకేనా? వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే తెలుసు కదా, we need to replace non-SAP system to SAP system. దీన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, యాక్చువల్ గా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు, లేదంటే నాన్ SAP నుంచి SAPకి మూవ్ అవుతారు, దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. లేదంటే లెగసీ సిస్టమ్ టు SAP, లెగసీ నుండి SAP. అలాగే ECC లో మీరు ఏం ఫాలో అవుతారు? ఆన్ ది ECC ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీఆర్ ఫాలోయింగ్ ది SAP మెథడాలజీని ఫాలో అవుతారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంప్లిమెంటేషన్ నాన్ SAP నుండి SAPకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? లెగసీ సిస్టమ్ ని ఫాలో అవుతారు. లెగసీ సిస్టమ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అదర్ దాన్ SAP. లెగసీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ SAP. ఎగ్జాంపుల్ ఏం చెప్తారు లెగసీకి? లెగసీకి ఏం చెప్తారు ఎగ్జాంపుల్? ఏం చెప్తారు లెగసీకి? వెరీ గుడ్. కిందకి రండి, చూడండి టాలీ. అప్గ్రేడేషన్ ఫ్రమ్ వన్ సాఫ్ట్వేర్ టు అనదర్ సాఫ్ట్వేర్. చూడండి కిందకి రండి. లెగసీ అంటే ఏంటి? పైన నేను చెప్తాను చూడండి. లెగసీ అంటే ఏంటి? కొంచెం పైకి వెళ్ళండి. లెగసీ అంటే అదర్ దాన్ SAP అంటే ఏం చెప్పచ్చు మీరు? ఎగ్జాంపుల్ టాలీ టు లెగసీ సిస్టమ్ అంటే SAP. టాలీ is the one legacy software. JV Tools is one legacy software. MR Books చెప్పాను, అది one legacy software. Time Sheet Tools one legacy software. అంటే అదర్ దాన్ SAP, ఆన్ ది SAP టెర్మినాలజీ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్. ఇవన్నీ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్స్ ఆర్ కాల్డ్ యాజ్ లెగసీ సిస్టమ్. అదర్ దాన్ SAP దాన్ని ఏమంటారంటే
లెగసీ సిస్టమ్ అంటారు. అదర్ దాన్ ఎస్ఏపి. ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని లెగసీ సిస్టమ్ అంటారు. మరి ఈఆర్పి నేర్చుకుంటున్నారు. మీకు అడ్వాంటేజ్ ఆఫ్ ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కిందకి రండి. ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇవన్నీ చదవాలి, ఇంటర్వ్యూ అయితే చెప్పాలి. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఆల్ టైప్ ఆఫ్ డేటా, డేటా అంతా కూడా ఒక చోటే అవైలబుల్ ఉంటుంది అనమాట మనకి. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఆఫ్ ఈఆర్పి. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ని వాడుతున్నాయి కంపెనీస్. అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. We can handle the all type of department with one software. ఒకే సాఫ్ట్వేర్ తోటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? We can integrate all departments data with one software. SAP వల్ల ఏమవుతుంది? ఒకే సాఫ్ట్వేర్ బట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. We can generate all type of reports with one software. ఒకే సాఫ్ట్వేర్ తోటి అన్ని రకాల రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఇది ఈఆర్పి వల్ల ఉపయోగం. తర్వాత హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్స్, అది సపరేట్ కాన్సెప్ట్, తర్వాత చెప్తాను. వద్దులేండి, చదువుకోండి, నేను తర్వాత చెప్తాను. క్లియర్ కదా? మోడల్ అంటే కదా, మీరు ఏ మోడల్ గురించి, మోడల్ యువర్ వర్కింగ్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇవన్నీ చెప్తారా? ఒకటి చెప్తారా? ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. లేదంటే ఏదన్నా ఒకటి చేసుకున్నా చెప్పండి. ఓకే సార్, ఆఫ్షోర్ మోడల్ లో చెప్పండి. ఇది చదువుకోండి, మొత్తం టైప్ చేసి రెడీగా ఉంచాను మీకు. విత్ కలర్స్ యాడ్ చేశాను, సైడ్ ఎడిటింగ్స్ అన్ని నీట్ గా ఉంది. విత్ ఇన్ 2 months కోర్స్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ 2 months తర్వాత ఏం చేయాలి? 2 months ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మీ టార్గెట్ ఏంటి? 20 కంపెనీస్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అది చేయలేదంటే మీ సక్సెస్ అవ్వలేదని అర్థం. పేషెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ఇంకోటి, మనం ఇచ్చిన మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు. చాలా మంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మనం వాడే మెటీరియలే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాకు ఒక సమ్ లేడీ ఎవరో కాల్ చేసి మన దగ్గర మెటీరియల్ పర్చేజ్ చేశారు. ఏం చేశారు ఆవిడ? నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్. డెలైట్ లో ఇంటర్వ్యూ అయింది సార్, మీరు ఇచ్చిన మెటీరియల్ లో క్వశ్చన్స్ యాజ్ టీజ్ గా వచ్చినాయి అంటున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను ఒక వీడియో ఒకటి ఇస్తాను, చూసి ఎంతమంది కాన్ఫిగరేషన్ చేస్తారు? ఎంతమంది చేస్తారు? LSMW ఇస్తాను, ఎంతమంది చేస్తారు? LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. డేటాని నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి డేటాను మూవ్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను మీకు నేను. సో నేను అది ఇస్తాను మీకు. ఆ వీడియో నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. 1 minute లైన్ లో ఉండండి. LSMW వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంటర్వ్యూలో మీకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. నేను చెప్పిందే ఇస్తాను మీకు, వేరే వాళ్ళు చెప్పింది కాదు, స్టూడెంట్స్ చెప్పింది కాదు, నేను చెప్పింది ఇస్తాను. ఇక్కడ కనిపించట్లేదు.
నేను చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను చూడండి, ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ చేస్తారో గ్రేట్, వాళ్ళు ముందే చెప్తున్నాను. LSMW నేను చెప్పిన క్లాస్ ఇది, వేరే వాళ్ళు చెప్పిన, మన స్టూడెంట్ చెప్పిన క్లాస్ కాదు. ఓకే, వెండర్ మాస్టర్ డేటాని ఎలా అప్లోడ్ చేయాలి ఒక క్లాస్ ఇది. LSMW ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై LSMW, వాట్ ఈజ్ మీన్ బై LTMC అని అడుగుతారు. ఎలా అప్లోడ్ చేస్తారు, ఏ మెథడ్స్ ద్వారా అప్లోడ్ చేస్తారు? 4 మెథడ్స్ ఉంటాయి, అవి చూడండి వీడియోలో టోటల్ క్లాస్ అంతా ఉంది. ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్ కాన్సెప్ట్ LSMW. LSMW లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో LSMW ఈ వీడియో పైన డబుల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, క్లాస్ మొత్తం వినండి. విని మీరు అవుట్పుట్ స్క్రీన్ షాట్ తీసేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు, ఎంతమంది చేయగలరు? ఓన్ గా చేశారంటే జాబ్ వచ్చేసినట్లే, ముందే చెప్తున్నా. ఎంతమంది చేస్తారు? ఎవరెవరు చేస్తారు? చేస్తాను అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎస్. ఎంతమంది ఉన్నారు టోటల్గా? 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ చేయగలరా? చూద్దాం. 1 person 2. నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ మీరైతే ఈ లోపు చేయండి, ట్రై చేయొద్దు, చేయాలి కంపల్సరీ. 4 మెంబర్స్, ఓన్లీ 4 మెంబర్సా? 5 6. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు? కాన్ఫిడెన్స్ లేదా? మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? ఓకే ఫైన్. సో చేయండి, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. LSMW మ్యాండేటరీగా మీరు నేర్చుకోవాలి. మీ సిస్టంలో డేటాని నాన్ SAP నుండి SAPకి మూవ్ చేయాలి. ఫస్ట్ ఒక వార్డ్ ఫైల్ ఒకటి తయారు చేసుకోవాలి. ఆ వార్డ్ ఫైల్ ఉంటుంది చూడండి, వార్డ్ ఫైల్ ఒకటి తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకుని ఫస్ట్ వీడియో వాచ్ చేయండి, ఏమేమి కావాలో అవన్నీ గ్యాదర్ చేసుకోండి. ఎక్సెల్లో ఎలా యాడ్ చేయాలి, ఆ పాయింట్స్ ఎలా చేయాలి ఏంటి మొత్తం ఉంటుంది. అవన్నీ చేసి SAPలోకి మీరు మ్యాప్ చేయాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. రేపు 7కి జాయిన్ అవ్వండి. ఓకేనా?